అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి దేశంలో అనేక నల్ల చట్టాల్లో భాగంగా మరొక చట్టాన్ని, వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ముస్లిం మైనార్టీలే కాకుండా లౌకికవాదులు మొత్తం కూడా భారతదేశ వ్యాప్తంగా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నారు. ఈ చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. కేవలం బీజేపీ అధికారాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే దీన్ని అమలు జరుపుతామంటే అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోకుంటే మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. రైతు సంఘాలుగా 500 రైతు సంఘాలు కలిసి ఢిల్లీ నగరంలో మీరు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను ఏ విధంగా రద్దు చేయడానికైతే పోరాటం చేశారో ఆ విధమైనటువంటి పోరాటం జరుగుతుంది. ఆ విధంగా జరగకుండా భారతదేశంలో ప్రజలందరూ కూడా ఐకమత్యంగా జీవించడం కోసం ఈ చట్టాన్ని వెంటనే తీసుకోండి. మీరు నిజంగా ప్రజల హృదయాల్లో నిలబడాలనుకుంటే ప్రజలకు చేయండి. ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టని భారతదేశంలో మీరు వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు కట్టారా, ఒక ఫ్యాక్టరీ పెట్టారా, ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చారా? ఎన్నికల్లో మీరు చేసినటువంటి వాగ్దానాలు ఆచరణలో తీసుకొచ్చేటువంటి దానికి బదులు ఈ రోజు ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరొకటి కాదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. ఎక్కడిచ్చావు 2 కోట్ల ఉద్యోగాలు? 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇస్తానన్నాడు. భారతదేశం నల్ల ధనాన్ని మొత్తం కూడా స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయి, అవి వెనక్కు తీసుకొస్తాను, అందరికీ అకౌంట్లో ఇస్తానన్నావు. ₹1 వేశావా? ₹1 వేసినట్టు చరిత్ర ఉందా? అవి ప్రజలు అడగకుండా ప్రజలను ప్రతి సందర్భంలో పేరున కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలను పక్కదారి పట్టించేటువంటి పద్ధతి మానుకోవాలి. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఐక్యమవుతున్నారు. రైతు చట్టాలు వెనక్కొట్టేలాగా ఈ వక్ఫ్ చట్టాన్ని కూడా ఖచ్చితంగా వెనక్కు కొట్టామని చెప్పి తెలియజేస్తూ సిపిఎం పార్టీగా సంపూర్ణ మద్దతు ఆంధ్రప్రదేశ్ రైతాంగంగా ఇచ్చిన వక్ఫ్ సవరణ గురించి ఒక పెద్ద ర్యాలీ చేయడం జరిగింది. మరి ఈ యొక్క వక్ఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెక్యులర్ కు లౌకిక వ్యవస్థకు పెద్ద పీట వేయడం జరిగింది. మరి సెక్యులర్ అంటే, లౌకికవాదం అంటే మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రతి మతంని మనం ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు గౌరవించుకోవచ్చు, కాపాడుకోవచ్చు, స్వేచ్ఛగా బతకవచ్చు. కానీ ఇతరుల మతానికి దూషించకుండా, ఇతర మతాలకు ఇది హానికర చేయకుండా వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే 25, 26 ఆర్టికల్లో పొందపరచడం జరిగింది. మరి దానికి అనుకూలంగా ఈ రోజు భారత ప్రభుత్వం నడచకుండా ఈ రోజు దొంగదావున ఏదో సాధించాలనే ఉద్దేశంతో వక్ఫ్ ఆస్తులన్నీ మొత్తం లాక్కొని ప్రభుత్వం చేతిలో పెట్టుకుని ఎవరైతే పెద్ద బినామీలు ఉన్నారో, అంబానీ, ఆదాని అటువంటి వాళ్ళకు అప్పచెప్పడానికి ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మన ఉద్యమము ఒక్క ముస్లిం సోదరులతో కాకుండా రాబోయే రోజుల్లో ప్రజా సంఘాలతో కానీ, సిపిఎం కానీ, కబుల్తో కానీ ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాము. आज 30 अप्रैल 2025 को जेएसी वेलगोड़ मंडल की जानिब से पूरे वेलगोड़ के मुसलमान भी और हमारे क्रिश्चियन भाई भी और दूसरे हिंदू भाई भी सब मिलकर मौजूदा हुकूमत ने जो काला कानून लाए हैं उस काले कानून के खिलाफ बहुत बड़ी भारी रैली निकाली गई है। इस रैली के जरिए से मौजूदा हुकूमत से यही हम मुतालबा करते हैं कि आपके लाए हुए काले कानून में आपने मुसलमानों के वास्ते, दूसरे माइनॉरिटीज के वास्ते जो फायदा बताए हैं, हालांकि असल में वो फायदा नहीं है। हमारे को जहां तक समझ में आता है, इस काले कानून के जरिए से मदारिस और मकातिब और मसाजिद के निज़ाम को खत्म कर इस्लाम और मुसलमान की पहचान को खत्म करने की एक मुनज़्ज़म साजिश शायद आपकी है। इसलिए हम पूरे मुल्क भर में मुस्लिम फसला बोर्ड हो या दूसरे तंजीमें हो, सब मुत्तहिद होकर रोड पर आए हैं। तो इसलिए आप इस काले कानून को वापस ले लें। जिस तरीके से मखलूक के खिलाफ में कोई कानून हो और दस्तूर के खिलाफ में कोई काला कानून हो, तो ऐसे कानून को सुप्रीम कोर्ट रद्द कर सकता है। तो सुप्रीम कोर्ट से हम मुतालबा करते हैं कि आप जरूर इस काले कानून को वापस ले लें। हम यही आपसे मुतालबा करते हैं। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.